వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సరి సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగంలో ఆంగ్ల విద్యా విధానము అనే టాపిక్ మనకి ఇవ్వడం జరిగిందండి. సో దాని గురించి ముఖ్యంగా ఆంగ్ల విద్యా విధానములో ఎటువంటి కమిటీలు ఉన్నాయి, వాటి వివరణ ఎంత చూసే ప్రయత్నం చేద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే ముందండి, మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది అతి త్వరలో పేపర్ 2కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానముగా ఆంగ్ల విద్యా విధానము, దీని యొక్క చరిత్రను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రధానముగా భారతదేశాన్ని పరిశీలించినట్లయితే భారతీయ విద్యా విధానములో మనకి ప్రాథమికముగా ఎన్ని దశలు కనిపిస్తాయంటే 3 దశలు కనిపిస్తాయి. ఒకటి ఏమిటి అంటే ప్రాచీన విద్య, 2 మధ్యయుగ విద్య, 3 ఆధునిక విద్యాకాలము. సరే గమనించినట్లయితే ప్రాచీన విద్య అనేటప్పుడు మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే మళ్ళీ 3 రకాలుగా కనిపిస్తాయి. ఏమిటి అంటే వేదకాలము నాటి విద్య, అదే విధముగా బౌద్ధ మతం కాలము నాటి విద్య, అదే విధముగా జైన కాలము నాటి విద్య. సో ఈ 3 గురించి చదివినట్లయితే మనకు ప్రాచీన కాలంలో విద్య అనేది కంప్లీట్ అవుతుంది. మరి మధ్యయుగం నాటి విద్య అనేటప్పటికీ కేవలం భారతదేశాన్ని మధ్యయుగంలో ఇస్లాములు పరిపాలించారు కాబట్టి ఇస్లాం విద్యా విధానం తెలుసుకున్నట్లయితే అది కంప్లీట్ అవుతుంది. మరి ఆధునిక విద్య అనేటప్పుడు ప్రధానముగా ఇక్కడ ఆంగ్ల విద్యా విధానం గురించి మనం చూడవలసి ఉంటుందండి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రధానముగా ఆధునిక విద్యలో భాగముగా ఆంగ్ల విద్యా విధానం అనేది మళ్ళీ మనకి 2 రకాలుగా ఉంటుందండి. స్వతంత్రానికి పూర్వము, స్వతంత్రము తరువాత అనేది ప్రధానంగా చూడవలసి ఉంటుంది. సో ఇంకా మనం చూడాలి అంటే పూర్వము అన్నప్పుడు మనం ప్రాథమికంగా గమనించినట్లయితే ఇక్కడ ప్రధానముగా చార్లెస్ గ్రాంట్ నుండి లేదా 1813 చార్టర్ చట్టము నుండి 1944 సార్జెంట్ కమిషన్ వరకు మనం ఇక్కడ చూడాలి. తర్వాత మనం గమనించినట్లయితే స్వాతంత్ర్య అనంతరం అన్నప్పుడు 1948 విశ్వవిద్యాలయ కమిషన్ నుండి నిన్నటి NCF 2023 వరకు కూడా మనం చూడవలసి ఉంటుందండి ప్రాథమికముగా. ఇది అంటే మనం ఒక్కసారిగా భారతీయ విద్యా విధానం అన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అయితే మనకి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో మనకి ఆధునిక లేదా ఆంగ్ల విద్యా విధానం అన్నాడు. ఈ ఆంగ్ల విద్యా విధానంలో మనం ఎక్కడి నుండి అంటే చార్టర్ చట్టం మొదలుకొని NCF 2023 వరకు కూడా మనం చూడవలసి ఉంటుందండి. సో ఈ సెషన్లో మనం ప్రధానముగా ఈ యొక్క చార్లెస్ గ్రాంట్, అదే విధముగా 1813 చార్టర్ చట్టం యొక్క విధానాలు తెలుసుకొని వీటిపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది మాత్రమే డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాథమికముగా చార్లెస్ గ్రాంట్ అండి. సో ఈ చార్లెస్ గ్రాంట్ అనే మహాశయుడు భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడిగా, ఆంగ్ల విద్యకు పితామహుడిగా ఎవరిని పేర్కొంటామంటే చార్లెస్ గ్రాంట్ని పేర్కోవడం జరుగుతుందండి. సార్ ఇతడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో డైరెక్టర్గా వ్యవహరించడం జరిగినది. ఆ సమయంలో భారతదేశ పర్యటనలో భారతదేశాన్ని ఈయన చూడడం జరిగింది. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులకు గమనించిన చార్లెస్ గ్రాంట్ అనే వ్యక్తి 1792వ సంవత్సరంలో ఒక గ్రంథాన్ని రచించాడు. అబ్జర్వేషన్స్ అనే గ్రంథాన్ని రాసి అది ఇంగ్లాండ్ పార్లమెంట్కి ఇచ్చాడు. అంటే ప్రస్తుతము భారతదేశంలో పరిస్థితులు ఏమీ బాగోలేవు, భారతదేశ ప్రజలని మనమే బాగు చేయాలి, వాళ్ళని నాగరికులుగా తయారు చేయాలి. మరి నాగరికులుగా తయారు చేయాలంటే ఏమేమి అంశాలు ప్రవేశపెట్టాలని ఈయన సూచించాడంటే 1 ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అన్నాడండి. 2 క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి అభివృద్ధి చేయగలము. అంటే
భారతీయులని నాగరికులుగా తయారు చేయడానికి చార్లెస్ గ్రాంట్ చూపించిన అంశాలు ఏంటంటే, ఒకటి ఆంగ్ల విద్యా బోధన, రెండు క్రైస్తవ మతం. అయితే ఆనాటి ఇంగ్లాండ్ పార్లమెంట్ అనేది ఈ విధానాలని కొట్టివేసింది, పట్టించుకోలేదండి. అయితే అప్పటికి భారతదేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనా వ్యవహారాలన్నింటినీ కూడా ఎవరు నియంత్రించేవారంటే ఇంగ్లాండ్ పార్లమెంటు నియంత్రించడం జరిగినది. ఈ నియంత్రణలో భాగముగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని పెంచడానికై తీసుకొచ్చినటువంటి అంశం ఏది అంటే చార్టర్ చట్టం అండి. ఈ చార్టర్ చట్టము ఎన్ని సంవత్సరాల పెంపుకు తీసుకురావడం జరిగింది అంటే 20 సంవత్సరాలకు. అంటే 1813 నుండి ఈ యొక్క చార్టర్ చట్టం యొక్క నిబంధనలు ఎప్పటి వరకు వర్తిస్తాయంటే 1833 వరకు వర్తించడం జరుగుతుంది అండి. సరే, ఇక్కడ చార్టర్ అనగా అర్థం ఏమిటి అంటే ఒప్పందము. ఇదండి ఒప్పందము అని అర్థం చార్టర్ అనగా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 1813 చార్టర్ చట్టంలో ప్రధానముగా ఏమి రావడం జరిగింది అంటే, ఒకటి సార్ మొదటి అంశం ఏమిటి అంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి. రెండవ అంశం ఏమిటి అంటే అది కేవలం ఇండియాలో జనాభా మానవ వనరులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, అంతటి శక్తి మన దగ్గర లేదు కాబట్టి నేరుగా ప్రభుత్వాలు కానీ కంపెనీలు కానీ చేపట్టలేవు కాబట్టి మిషనరీల ద్వారా క్రైస్తవ మత సంఘాల ద్వారా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మిషనరీలకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది. మూడోది ఏమిటి సార్ అంటే ఇక్కడ చార్టర్ చట్టము ద్వారా భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధికి 1,00,000 రూపాయల గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. 1,00,000 రూపాయల గ్రాంటు అంటే 1813 చార్టర్ చట్టంలో ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఆంగ్ల విద్య, క్రైస్తవ మిషనరీల రాక, అంటే స్వేచ్ఛ ఇవ్వడం. వాటికి మత ప్రచారం చేస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ నాగరికులుగా తయారవ్వాలి. సో ఇక్కడ విద్యా అభివృద్ధికై 1,00,000 రూపాయల గ్రాంట్ మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే భారతదేశంలో 1,00,000 రూపాయల గ్రాంట్ ఇవ్వడం బాగానే ఉంది, కానీ ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు అనేది మీరు ఏ విద్యను అభివృద్ధి చేయడానికి ఇచ్చారో చెప్పలేదు ఆనాటి ఇంగ్లాండ్ గవర్నమెంట్. ఏ విద్య అంటే భారతదేశంలో భారతీయ భాషలుగా ఉన్నటువంటి సంస్కృతాన్న, అరబిక్న లేదా పర్షియన్ భాషన వీటిని అభివృద్ధి చేయాలని చెప్పలేదు. లేదా ఆ డబ్బు ఏదైతే 1,00,000 రూపాయలు ఉందో ఆ 1,00,000 రూపాయలతో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని మీరు పెంచి పోషించాలో చెప్పలేదు. ఆ సందర్భంలో వచ్చినటువంటి వివాదం ఏది అంటే ప్రాక్ పశ్చిమ వివాదము. అంటే చార్టర్ చట్టము ద్వారా 1,00,000 రూపాయల ఖర్చుకి ఏ విద్యను భారతీయ విద్యలక ఇంగ్లీష్ విద్యా విధానానికి ఖర్చు చేయాలనే ఉద్దేశంలో వారి మధ్య వచ్చినటువంటి సంఘర్షణ ఏమిటి అంటే ప్రాక్ పశ్చిమ వివాదము. ఈ ప్రాక్ పశ్చిమ వివాదం వలన ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖర్చు చేయడానికి వీలు పడలేదు. మరి ఇక్కడ గమనించినట్లయితే మరి తరువాత కాలానికి ఇది సర్దుమణిగింది. అది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే 1813 నుండి 1824 మధ్య కాలముని మనం ఏమంటామంటే మేధావుల కాలము అంటామండి. అయితే ఇక్కడ గమనించినట్లయితే సో ఇక్కడ ప్రధాన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే సార్ ప్రాథమికముగా భారతీయ విద్యా విధానములో కంపెనీకి ఉన్నటువంటి వనరులు తక్కువగా ఉన్నాయి, భారతదేశంలో మానవ వనరుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఒకేసారి అందరికీ విద్యను అందించలేమనే ఉద్దేశంతో సో ఆ యొక్క ఇంగ్లాండ్ గవర్నమెంట్ లేదా ఇంగ్లాండ్ పార్లమెంట్ అనేది ఏం చేసింది అంటే ఉన్నత వర్గాల వారికి విద్యను అందించింది. ఆ ఉన్నత వర్గాల వారి నుండి నిమ్న వర్గాల వారికి విద్య అనేది కొనసాగుతుంది, సరఫరా అవుతుంది అని చెప్పింది. ఇటువంటి సిద్ధాంతాన్ని మనం ఏమంటున్నామంటే అధోముఖ వడపోత సిద్ధాంతం అంటున్నామండి. అధోముఖ వడపోత సిద్ధాంతము అంటున్నాము. సో దీని అర్థం ఏమిటంటే ఉన్నత స్థాయి నుండి నిమ్న స్థాయి వ్యక్తులకు ప్రసారం కావడమే. ప్రస్తుతం కూడా మనం చూడవచ్చు ఈ విధానం.
మరి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆంగ్ల విద్యా విధానానికి ముందు రూపకర్తగా చార్లెస్ గ్రాంట్. ఏ చట్టము అంటే చార్టర్ చట్టం 1813. ఇక్కడ వచ్చిన వివాదాల్లో ఒకటి ప్రాక్పశ్చిమ వివాదము, 2 అధోముఖ వడపోత సిద్ధాంతము అనేవి ప్రధానంగా మనకి దీనిపై సంతరించుకున్న అంశాలు. మరి వీటిపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఒకసారి చూద్దాం సార్. మనం పరిశీలించినట్లయితే పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది గమనించినట్లయితే మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ప్రధానముగా మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి సార్. సో మనం పర్చేస్ చేసుకొని ఇందులో మోస్ట్ ఆఫ్ ది PYQs కూడా పెట్టడం జరిగింది. అదేవిధముగా లేటెస్ట్ డిజిటల్ క్లాసులు కూడా ఉన్నాయి సార్. సో వాటిని ఉపయోగించుకోండి, తక్కువ రేటుకే ఉన్నాయి సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చార్లెస్ గ్రాంట్ నివేదిక ప్రచురించిన సంవత్సరము ఏది అంటున్నాడండి. అంటే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉండి భారతదేశానికి వచ్చి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అది ఎప్పుడు రాశాడు అని అడుగుతా ఉన్నాడు సార్. 1781, 1792, 1813, 1835. సరే మనం గమనించినట్లయితే ఇక్కడ 1813 ఏమిటి అంటే ఇక్కడ మనము చార్టర్ చట్టం అండి, చార్టర్ చట్టం. సో 1835 ఏమిటి అంటే మెకాలే అండి. సో మెకాలే మినిట్స్ అంటామన్నమాట. సో 1792 ఏమిటి సార్ అంటే మనకి చార్లెస్ గ్రాంట్ అనే వ్యక్తి పరిశీలన గ్రంథము, లేదా దీన్ని ఏమంటున్నామంటే అబ్జర్వేషన్స్ అని చెప్తున్నామండి. ఈ గ్రంథాన్ని ఎవరు రాయడం జరిగింది అంటే చార్లెస్ గ్రాంట్ అనే వ్యక్తి రాయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారత విద్య కోసం సంవత్సరానికి ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది అంటున్నాడండి. మొట్టమొదటిసారిగా భారతీయ విద్యా విధానంలో ₹1,00,000 ఖర్చు పెట్టిన చట్టం ఏది? 1793, 1813, 1833 వుడ్స్ డిస్పాచ్ అంటున్నాడండి. వుడ్స్ డిస్పాచ్ అనేది 1854 సార్. సో మనకి 1833 ఉంది, 1813 ఉంది. సో ఇంట్లో మొదట వచ్చింది ఏమిటి? 1813 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎన్ని సంవత్సరాల కాలానికి వచ్చిందంటే 20 సంవత్సరాల కాలానికి వచ్చింది. నెక్స్ట్ మనం గమనిస్తే ఆంగ్ల విద్యా పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటున్నాడండి. ఆప్షన్ ఏ వుడ్డునా, ఆప్షన్ బి మెకాలే, ఆప్షన్ సి చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ డి హంటర్ అంటున్నాడండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంగ్ల విద్య క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ గ్రాంట్ అండి. ఎవరండి? చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ మనం గమనిస్తే చార్టర్ చట్టం 1813 ద్వారా కంపెనీకి ఎన్ని సంవత్సరాలు పొడిగించారు? 10 సంవత్సరాల, 20, 30, 40? సార్ ఇది డైరెక్ట్ బిట్ అండి. ఆప్షన్ బి 20. సార్ ప్రతి చార్టర్ చట్టము కూడా ఎన్ని సంవత్సరాలకు రూపొందించడం జరుగుతుంది అంటే 20 సంవత్సరాలకు రూపొందించడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలకు? 20 సంవత్సరాలకు రూపొందించడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ దెన్ మనం గమనించినట్లయితే భారతదేశంలో విద్యపై ప్రభుత్వ బాధ్యతను గుర్తించిన తొలి చట్టం ఏది అంటున్నాడండి. సో 1833 చార్టర్ చట్టం, 1854 వుడ్స్ డిస్పాచ్, 1813 చార్టర్ చట్టం, 1904 యూనివర్సిటీ చట్టం. సరే మనం గమనించినట్లయితే ₹1,00,000 దేని ద్వారా ఇవ్వడం జరిగింది? 1813 చార్టర్ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనం గమనించినట్లయితే చార్టర్ చట్టం 1813 తర్వాత ఎక్కువగా స్థాపించబడినవి ఏమిటి అంటున్నాడండి. అంటే భారతీయ విద్యా విధానంలో 1813 తర్వాత ప్రధానంగా వచ్చిన మార్పులు ఏమిటి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ ఏ గురుకులాలు, ఆప్షన్ బి మిషనరీ పాఠశాలలు, ఆప్షన్ సి మదరశాలలు, ఆప్షన్ డి టోల్ పాఠశాలలు. సార్ గురుకులాలు అనేవి ప్రాచీన భారతీయ విద్యా విధానానికి సంబంధించినవి. మిషనరీలు అనేవి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినవి. మదరసాలు అనేవి మనం గమనించినట్లయితే ఇస్లాం విద్యా విధానానికి సంబంధించినవి. టోల్ పాఠశాలలు అనేవి బెంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పాఠశాలలు. సరే ఇక్కడ మనకు అడుగుతున్నది 1813 తర్వాత. సో 1813 తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ పాఠశాలను ప్రవేశపెట్టింది అంటే మిషనరీ పాఠశాలను. సో ఆప్షన్
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే సార్. సో గతంలో ఇటువంటి ప్రశ్నలు రావడం జరిగాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.